ప్రపంచాన్ని మనం తిరిగి వెళ్ళి వెలిగించడానికి. అందరినీ బాగు చేయలేం, కానీ ఎక్కడున్నాం అక్కడైతే నీవు నేను దేవుని కొరకు ప్రకాశించగలం. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆఫ్రికాకి వెళ్ళలేకపోవచ్చు, అంటార్కిటికాకి వెళ్ళలేకపోవచ్చు, ఇంకొక దేశానికి నువ్వు వెళ్ళలేకపోవచ్చు, కానీ నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుని కొరకు సాక్షిగా బ్రతికి నశించిపోతున్న ఆత్మ నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయగలవు. వారి రక్షణను గుర్చిన భారాన్ని కలిగి నువ్వు ప్రార్థన చేసి వారిని ప్రభువులోకి నడిపించగలవు. వి మే నాట్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్, బట్ వీ ఆల్ క్యాన్ డూ సంథింగ్. అన్నీ చేయలేమండి, ఏమి చేయగలమో అదైనా మనం చేయాలి పట్టుదలగా. నేను అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, మనం చేయలేని వాటి గురించి, మనం చేరలేని వాటి గురించి దేవుడు మనల్ని అడగడు. నీ కుటుంబాన్ని కట్టుకున్నావా? నీ కుటుంబీకుల రక్షణ పొందారా? నీ బంధువులు ప్రభువుని తెలుసుకున్నారా? వారి గురించిన భారం నీకుందా? దేవుడు మనల్ని అడుగుతాడు. మన వారిని గురించి ముందు మనల్ని లెక్క. ఆఫ్రికాలో, నైజీరియాలో నశించిపోతున్న ఆత్మల గురించి అది తర్వాత అండి. ఫస్ట్ దేవుడు మనల్ని అడిగేది ఏంటంటే నీ వారు పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? వాట్ అబౌట్ యువర్ రిలేటివ్స్? వాట్ అబౌట్ యువర్ నైబర్స్? ఏంటి వారి కోసం ఎప్పుడైనా ప్రార్థన అన్నా? ఇంట్లో నుండి బయటకు వస్తాం, వెనకింటి వారు, పక్కింటి వారు, ముందింటి వారు రక్షణ పొందలేదని తెలిసినప్పుడు ఏదో చూసి వెళ్ళిపోవడం కాదు. ప్రభా ఈ ఇంటిని జ్ఞాపకం చేసుకో, ఈ గృహాన్ని నువ్వు రక్షించయ్యా. మందిరానికి నడుచుకుంటూ వస్తూ ఉంటాం, ఏ ఇల్లు దాటుకుంటూ వస్తున్నాం, ఆ ప్రతి ఇంటి గురించి చిన్న ప్రార్థన చేసుకుంటూ రావడం పెద్ద విషయం అండి అది. డూ యూ థింక్ ఇట్స్ అ బిగ్ టాస్క్? చేయగలం, కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంటే మాత్రమే చేయగలం, లేకపోతే చేయలేం. ఆ టైం అంతా ఏదో ఆలోచించుకుంటా కాలక్షేపం చేసుకుంటూ వచ్చేయచ్చండి, కనబడుతున్న ప్రతిదాని గురించి ఆలోచిస్తూ. కానీ ఎప్పుడైతే మన ఫోకస్ నశించిపోతున్న ఆత్మల మీద ఉంటుందో అప్పుడే ఆ రకంగా మనం ప్రార్థన చేయగలం, మొరపెట్టగలం. అబ్రహాంలాగా. అబ్రహాము దేవుని సన్నిధిలో రిక్వెస్ట్ చేసుకున్నాడు. 10 మంది కూడా నీతిమంతులు లేరు, కానీ అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు విని లోతును అతని కుటుంబాన్ని రక్షించడానికి 2 దేవదూతలను ఆ ప్రాంతానికి పంపిస్తే లోతును అతని కుటుంబాన్ని చేతులు పట్టుకొని బలవంతంగా ఆ దేవదూతలు సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ దేవుడు రక్షణ ప్రణాళిక వేసి వారిని కాపాడడానికి అన్ని ఏర్పాట్లు చేసిన లోతు భార్య వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడిచ్చిన అవకాశాన్ని ఆమె జార విడుచుకుంది, కానీ లోతు అతని కుమార్తెలు మాత్రము రక్షణ పొందారు. దానికి కారణం ఏంటంటే అబ్రహాము యొక్క ప్రార్థన, అబ్రహాము యొక్క విజ్ఞాపన. మన జీవితకాలం ముగిసేసరికి నా ప్రార్థనతో ఇదిగోండి ఈ కుటుంబం రక్షణ పొందింది, నేను ప్రయాసపడ్డాను ఈ కుటుంబాన్ని దేవుని మందిరానికి నడిపించడానికి అని మనం ఎవరి గురించైనా చెప్పగలమా? ఒకవేళ చెప్పగలిగితే మనం ధన్యులమండి. స్తోత్రం కలుగునుగాక.